టీడీపీకి సపోర్ట్గా ఇదంతా చేస్తున్నారా, లేకపోతే టీడీపీలో పదవి రాక ఇలా చేస్తున్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ తెచ్చారో ఆయన మహానేత అయ్యాడు. అవును. కార్పొరేట్ ఆసుపత్రిలో సామాన్యులకు వైద్యం, అది స్లోగన్. అంటే ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రి దొరకట్లేదుగా, ఇంకెందుకు మనకి ఇది ముసుగులో గుద్దులాట? దేశ అభివృద్ధికి పాటుపడే పార్టీ ఒకటి ఉండాలి, మెన్యూలో ఉండాలి. దట్ ఈస్ అంతే, దట్ ఈస్ అవర్ డ్యూటీ. సో అది ఎప్పుడు అనుకుంటున్నారు మీరు? వచ్చే సంవత్సరం మీరు అంటున్నా. సో నా ఉద్దేశం మీరు ఒక్కరనే కాదు, మీతో పాటు కొంతమంది వస్తేనే ఒక పార్టీ వస్తుంది కదా. సో అట్లీస్ట్ ఎట్ ద మూమెంట్ మీతో పాటు ఇంకెవరున్నారు? వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. మీరు ఏంటి ఇంత టైం పడుతుంది, లేట్ అవుతుంది అంటే పంపిస్తాం, పోస్ట్ చేస్తాం, అన్ని బూతులే వస్తుంటాయి. ఓకే, వై షుడ్ ఐ డూ అనుకోవచ్చుగా. ఓకే, ఒకసారి విసుకొచ్చుద్ది ఎవరికైనా. మీ దీనిపైన మీకు ఇన్కమ్ సిగ్నిఫికెంట్గా వచ్చేది అయితే ఏమీ ఉండదు. బట్ మరి మీ జీవనాధారం ఏంటి? వాట్ డూ యూ డూ ఫర్ ఏ లివింగ్? మీరు చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో పోరాటం చేస్తున్నారు. మీ వెనుక అంత పెద్ద శక్తి శక్తి బౌడిదా శక్తి లేదు, పాడలేదు, ప్రాణం మీద తెలియలేదు, అంతే. వింత స్పీచ్లు పాపం ఆటోల మీద చేగువేర ఫోటోలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎడిపోయారో నాకు తెలియదు. ఏమండి, ఇఫ్ యూ హ్యావ్ ట్రైబల్ లాయల్టీస్, పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఆయనకే వేస్తా, చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఆయనకే ఓటేస్తా, లేదా మోడీ ఏం చేసినా అది చేస్తా అంటే మీ కర్మ, నేనేం చేస్తా? ఐఎమ్ నాట్ గోన్ చేంజ్ ఫర్ యూ, ఐఎమ్ టెలింగ్, నేను ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ ఎట్లీ. బట్ చాలామంది చదువుకున్న వారు కూడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎనీ ఎంప్లాయీస్ కానీ, వీ సపోర్ట్ ఫార్మర్స్ అని ఒక స్టేటస్ ఒకటి పెట్టుకొని ఈ వ్యవసాయ చట్టాల వల్ల ఫార్మర్స్కి నష్టం జరుగుతుంది చెప్పి అపోజ్ చేశారు. మూర్ఖులు అంటారా, లేకపోతే మిస్లీడ్ అయ్యారంట? మూర్ఖులు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ స్టడీ ద సిస్టమ్. ఐ బీన్ ఫార్మింగ్ ఫర్ 12 years పెట్టుకుంటాం. బట్ ఇవాళ రిజర్వేషన్లు తీస్తా అంటే గగ్గోలు అవుతుంది. అవును, నేను రిజర్వ్ తీయమనట్లేదు. లెట్ అస్ డెవలప్ దెమ్. ఇవాళ అగైన్ నాకు కరెక్ట్గా తెలియదు డెవలప్మెంట్ ఎలా. వినండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎంత ఉందో నాకు తెలియదు. లెట్ అస్ 15% అనుకుందాం. ఓపెన్ కేటగిరీలో ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా 1% వస్తున్నారు అనుకోండి. లెట్ అస్ గెట్ దెమ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ వీ క్యాన్ సో దట్ ఇట్ బికమ్స్ 2% ఆర్ 3% ఓపెన్ కేటగిరీలో వచ్చే విధంగా. దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ డెవలప్మెంట్. అండ్ డెవలప్మెంట్కి వచ్చే పద్ధతి ఏంటంటే వాళ్ళు చదువులకు సరైన సహాయం చేయండి అంటున్నాను. ఏడి లక్ష్మీనారాయణ, కిరణ్ బేడి అండ్ కేజ్రీవాల్, ఆల్ త్రీ హ్యావ్ టెరబుల్ ఐడియాలజీ. ఓకే, సైద్ధాంతికంగా కేజ్రీవాల్ పక్కన పెడదాం, జేడీ లక్ష్మీనారాయణ సిద్ధాంతం ఏంటో నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ హీ సార్టెడ్ ఇట్ అవుట్ ఇన్ హిజ్ ఓన్ హెడ్. తనకే తెలియదు అసలు వాట్ హీ స్టాండ్స్ ఫర్. కిరణ్ బేడి ఈజ్ స్కేరియర్ దాన్ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆవిడ మాట్లాడుతుంటే మా ఢిల్లీ ఎన్నికలప్పుడు నా తన గిరగిరా తిరిగింది. సో ఒక నాయకుడిని నిజాయితీ ఆధారంగా అంచనా వేయటం అనేది చాలా తప్పు. నిజాయితీ ఒక క్వాలిటీ నా అభిప్రాయం. విద్యా ఎగ్జాంపుల్, వైద్య ఎగ్జాంపుల్, ఐ విల్ గెట్ టు దాట్. బట్ హిజ్ ఫండమెంటల్ ఫ్లా అంటే సైద్ధాంతికంగా ఎక్కడ సమస్య అంటే విద్యా వైద్యం. జేపీ గారు నేను వీఆర్ లిబరల్స్, 90% లిబరల్స్. బట్ కొన్ని జేపీ గారు బ్యాంకులు ప్రైవేటైజ్ చేయండి అంటారు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజ్ చేయండి అంటారు, పన్నులు తగ్గించాలంటారు, ప్రభుత్వ భూమిక తగ్గాలంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ రకమైన ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు అంటారు. సో ఆయనతో నాకు అట్లాంటి ఆయన రావడం మన అదృష్టం భారతదేశంలో. ఇప్పుడు నేను చెప్పే విషయాలు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కనీసం పీపుల్ ఆర్ ప్రైమ్డ్. అంటే కొంత ఆయన ద్వారా తెలుసుకున్న తర్వాత యూనో మై ఐడియాలజీ ఈజ్ ఈజియర్ టు సెల్. ఆయన ఇప్పటికే చాలామంది చదువుకున్న వాళ్ళలో ఈ సిద్ధాంతాలని, ఈ భావజాలాన్ని కొంత పుష్ చేయగలరు. ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం. టీచర్లు వాళ్ళ పిల్లల్ని చదివించట్లేరు, రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చదివించరు. ప్రభుత్వ స్కూల్ టీచర్లు నేను చెప్పినట్లు పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చదివించరు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చదివించరు. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళెవరు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు చదివించరు పిల్లల్ని, వీళ్ళెవరు ప్రభుత్వ ఆసుపత్రులకు పోరు. ఏం విద్య ఏం వైద్యం? 78 సంవత్సరాలు అవుతుంది. మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను. అండ్ సెయింట్ జేవియర్స్ అనే స్కూల్లో చదువుకున్నాను. స్కూలింగ్ సంతోష్ నగర్లో ఉండేది. ఓకే, ఇప్పుడు కంచన్ బాగ్ అంటారు. ఐ థింక్ దట్ స్కూల్ క్లోజ్డ్. ఇట్స్ ఎ క్యాథలిక్ స్కూల్. ఇంటర్మీడియట్ సెయింట్ మేరీస్లో చదివాను. అండర్ గ్రాడ్ సిబిఐటీలో చదివాను. ఒక విషయం చెప్తా కార్తిక్ గారు, జాఫర్ కత్తి ఉంటే తీసుకురా, మీ గొంతు కత్తి పెడతానండి. పెడతా, పెట్టి మీ డబ్బులు ఇవ్వమంటాను, తీసుకుంటాను. డబ్బులు ఎందుకు ఇచ్చావు, నేరం నీది అంటే